మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైపోయింది. ఈ రోజు నుండి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పలు పార్టీల నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా పీలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేశారు. పీలేరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో కిషోర్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వాల్మీకిపురం, కలికిరి, పీలేరు, కలకడ, కేవీపల్లి మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, నల్లారి అభిమానులు భారీ ఎత్తున పాల్గొని స్థానిక కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కథ చాలా ఉంది. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు, ఇది మంచిది కాదన్నా, మీరు లేయి, ఇది మంచిది కాదు అని. నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి, నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గం వల్ల ఇంకా అడిగాడు. దీంట్లో కథ అయిపోలేదు ఇంకా. ఇది రాత్రి 11 గంటలకు జరిగింది. పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళా కాళ్ళు పట్టుకున్నాడు. నేను కాణిపాకంలోనో తరిగొండలోనో ప్రమాణ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు. నేను సగౌరవంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టము. ఇన్ని రోజులు కూడా ఎందుకు ఆయన్ని అవమానపరిచేదని చెప్పలేదు, కానీ అధికార అహంకారం, డబ్బు అహంకారం నెత్తికెక్కి విపరీతంగా మాట్లాడుతూ ఉంటే మీకు చెప్పాల్సిన అవసరం వచ్చిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. మళ్ళా ప్రధానమంత్రి అయ్యేది ఖాయం. ఈసారి 370 పైన బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా గెలుస్తారు ఈ దేశంలో అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఆ 370 పై చిలుకలో మన నియోజకవర్గం ఉంటుందా లేదా అనేది మీరందరూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలా లేదా అనేది మీరందరూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల పాటు కేవలం వారు చేసిందంతా అరాజకం, అవినీతి. ఒక పక్క ఇసుకలో, ఒక పక్క మట్టిలో, ఒక పక్క మైన్స్ లో, ఒక పక్క లిక్కర్ లో, ఒక పక్క శాండిల్వుడ్ లో, ఒక పక్క భూతంగా చేయటం తప్ప ఇంకేమీ చేసింది లేదు. రాజకీయం అంటే సేవ చేయటం, రాజకీయం అంటే అభివృద్ధి చేయటం, రాజకీయాలంటే రైతులు మేలు చేయటం, రాజకీయాలంటే పేద ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టం చేస్తున్నాను. మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు భూములు విపరీతంగా ఆక్రమించుకున్నారు. ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు, కేవలం రాజశేఖర రెడ్డి గారు ఉన్న పట్టాలు రాష్ట్రంలో ఉండేటివన్నీ కూడా దాన్ని చూసి 58 లక్షల ఎకరాలు ఉన్నాయి కంబైన్డ్ స్టేట్ లో డికేటి భూములు.
వాటిల్ని అన్యాక్రాంతం కాకుండా ఎస్సీ ఎస్టీలకి ఏదైతే ఇచ్చారో అన్యాక్రాంతమైతే 8 లక్షల ఎకరాలు మళ్ళా ఎస్సీ ఎస్టీకి వెనకాల ఇవ్వటం జరిగింది. ఇప్పుడేం చట్టం తెచ్చారు? వారు అమ్ముకోవచ్చని చట్టం తెచ్చారు. 1 ఎకరా కూడా ఎస్సీ ఎస్టీల దగ్గర కొనుక్కుంటున్నారు. ఈ భూములంతా వీరే కొనుక్కుంటున్నారు. 100 ఎకరాలు కొనేశారు. అగ్రిమెంట్లు చేసుకొని భయపెట్టించి రౌడీజం చేసి కొనుక్కోవటం జరుగుతూ ఉంది. మనకు పాడి రైతులు ఉన్నారు. మనమంతా చిత్తూరు జిల్లాలో పాలతోనే బతుకుతున్నాం. పాడి రైతులకు 35 నుంచి 40 రూపాయలు లీటర్కి వస్తూ ఉంది. 35 రూపాయలు పీలేరులో, చంద్రగిరిలో, మదనపల్లిలో రైతుకు వస్తూ ఉంటే పుంగనూరు రైతుకు కేవలం 20 రూపాయలు ఇచ్చారు. అంటే 1 లీటర్కి 15 రూపాయలు తక్కువ ఇచ్చారు. నిన్న పుంగనూరులో జరిగింది. ఈసారి గెలిపించారంటే ఇక్కడ మన పైన వస్తుంది. మీరు రైతులు పాలు పిండేవారంతా కూడా 15 రూపాయలు లీటర్కు తక్కువ వచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. 3-4 అంశాలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మొన్ననే ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేశారని చెప్పారు. నాకేమన్నా సంబంధం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని మొన్ననే షర్మిల గారు పోయి కలిసి సోనియా గాంధీని కలిసి అసలు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి ఎటువంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్లో అని షర్మిల గారు చెప్తారు. అట్లయితే నాకెట్లా సంబంధం వస్తుంది ముఖ్యమంత్రిగా అనేది స్పష్టంగా అర్థం కావాలి. ఇదే కాదు, ఇంకోటి చెప్తున్నాడు, విభజన చేసిందే నేనట. మీరెవరైనా నమ్ముతారా విభజనలో నా హస్తం ఉందంటే? ముఖ్యమంత్రి పదవిని నేను వదిలేయటం జరిగింది. విభజన అయితే ఆంధ్ర ప్రజలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి పదవిని వదిలింది. ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేది స్పష్టం చేస్తున్నా. పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజలను మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి.